ఈ రోజున అర్ధరాత్రి నుంచే మాకు సంబంధించినటువంటి నాయకులను అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసినారు. రాత్రి నుంచే నా ఇంటిని పూర్తిగా పోలీసు వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారు. నేను ఆ ఛాలెంజ్ ని స్వీకరించి నిజ నిరూపణకు నేను బయలుదేరితే నన్ను బయటికి పంపించలేదు. దీని మీద మేము నిరసనగా రోడ్డులో బైఠాయించటం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి మేము పోలీసు వారిని విన్నవించుకుంటూనే ఉన్నాం. మమ్మల్నేమో పంపించకుండా నిర్బంధించి అడుగడుగున ఆటంకాలు కలిగించి మేము 5 మందిమే వెళతామని చెప్పినా కూడా అనుమతి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దిగజారింది. 12 గంటలకో ఎప్పుడో 11:30కో చంద్రగిరి అలాగే కాళహస్తి శాసనసభ్యులిద్దరూ కూడా నాతో ఫోన్ లో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా వినాలని నేను ఎత్తకుండా పోతాననుకునేటువంటి ఉద్దేశంతో నాకు ఫోన్ చేయటం జరిగింది. నేను ఎత్తితే అన్న మీకోసం వెయిట్ చేస్తున్నాము చాలా సేపటి నుంచి అని చెప్పినారు. నేను కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఉదయం నుంచి నాని సుధీర్, కానీ నన్ను పంపటం లేదు. అంటే మీ పక్కన ఎవ్వడు ఒక్కరు లేరన్న పోలీసు వాళ్ళు, మీరు కావాలని చెప్తున్నారు అని. లేదబ్బా ఇక్కడంతా చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు ఎస్కార్ట్ గాని అందించగలిగితే నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు మేము పంపిస్తాము అని అన్నారు. వాళ్ళు పంపలా. నేను ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో, ఇక్కడ డిఎస్పీ గారు కూడా ప్రసాద్ గారు కూడా ఉండినారు, ఇంకా ఉన్నారు అనుకుంటా బయట, ఆయనతో కూడా చెప్పడం జరిగింది మేము వెళ్తాము అని. వారు మమ్మల్ని పంపలేదు. నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ముడిచి ఈ రోజు రాలా. నా ఛాలెంజ్ ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది. ఆయన ఛాలెంజ్ ని నేను స్వీకరించినాను కాబట్టి రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు.